నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలకి 17 స్థానాలకు మేమంటే మేము అని పోటా పడతా ఉన్నాయి. ప్రధానంగా జాతీయ పార్టీలకి చాలా అవసరం. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఒక్క ఎంపీ సీటు కూడా చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎన్నికలు వచ్చేసినాయి. ఎంపీ ఎన్నికలు ఇక దేశం యావత్తు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మరి రాజకీయ నాయకులంతా పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉంటారు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్ష స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరిగా ఆడ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద తమాషాలు చేస్తా ఉన్నారు వీళ్ళంతా. రాష్ట్ర ప్రజలారా, అన్ని పార్టీల నాయకులు తమాషాలు ఇదిగో చూడండి. ఇక పెద్ద పెద్ద ముచ్చట్లు అన్నమాట. ఎంత దారుణమైనటువంటి ముచ్చట్లు అంటే, తెలుసు మనకి వచ్చేది 100 రూపాయలని తెలుసు. 100 రూపాయలని తెలుసు. 100 రూపాయలు మన దగ్గర ఉంది, మనం అప్పు చేసుకుంటే ఇంకో 50 రూపాయలు వస్తుందని తెలుసు. అంటే మొత్తం 150 రూపాయలు మనకు వచ్చే పరిస్థితి ఉంటే 300 రూపాయల హామీలు ప్రజలకి ఇవ్వాలి. 300 రూపాయల హామీలు ప్రజలకి ఇవ్వాలి. ప్రజలకి ఇచ్చుడుతో పాటు అసలు జరగదు, అసలు మన దగ్గర ఏమీ లేదు, అయినా కానీ ఇచ్చేస్తామని చెప్పాలి. ఇగో ఇలాంటి తమాషాలు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నాలు, మోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు, 1, 2 అనేది ఏం లేదు. మనం ఎవరికి భజన చేసేందుకో కాదు, ఎవరిని తిట్టేందుకో పొగిడేందుకో కాదు. కానీ ఏం జరుగుతూ ఉన్నాయి తమాషాలు రాష్ట్ర రాజకీయాలు, ఏం జరుగుతూ ఉన్నాయి? మొన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మొన్న? అమలుగా అన్నటువంటి హామీలు అసలు కాదు, టైం పడుతుంది, మస్తు టైం, మళ్ళీ ఎలక్షన్లు రావచ్చు, అప్పటికి కష్టమే. 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ, ప్రతి మహిళకి పైసలు, ఎక్కడికి వెళ్ళి 6 గ్యారెంటీలు కావాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలా? మరి మన రాష్ట్ర ఆదాయం ఎంత చూసిర్రా? ఎన్ని ముచ్చట్లు చెప్పిర్రో తెలంగాణ ప్రజలు. మరి ఏం చేసిర్రు? అవుతుందేమని చెప్పి నమ్మిండ్రు. ఎందుకు? ఈయన నమ్మతంతో పాటు ఇగో ఈయన మీద కొంత వ్యతిరేకత, అంత ఆగమాగం పట్టించి ఇష్టానుసారంగా కొన్ని పథకాలను పట్టుకొచ్చేసేసి ఒక వర్గానికే, ఇక ఒక జాతిని ప్రోత్సహించబోతా అంటే ఇంకో జాతికి కోపం వచ్చా, ఇవంతా ఆగమాగం పట్టించారు. సారు ఫస్ట్ ఏదైతే మాట చెప్పిండో, ఆ తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఏదైతే చెప్పిండో, ఇక తెలంగాణ అధికారంలోకి వచ్చుడు తోటి కూడా నేను ఇంకే ఉన్నది మరి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు దళితుడికి 3 ఎకరాలు. ఇలా తమాషాలు ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. ఇలా తమాషాలు ఎట్లున్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే, అసలు అమలు కానటువంటి హామీలు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కాబట్టి, ఫస్ట్ అధికారం చేపట్టింది కాబట్టి, ఇక కాంగ్రెస్ పార్టీ సెకండ్కి వచ్చింది. మరి ఇక బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ కూడా ఎన్నే ఉంది కాబట్టి, ఈయన ఏం చేసిండంటే, ఇక తమాషా అంటారు దాన్ని, తమాషానే. అసలు 3 ఎకరాల భూమి దళితులకి, సీఎం దళితుని చేస్తా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ప్రజలను ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈయన నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ చెప్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనంటే, నిరుద్యోగులు అంటే సరే ఎంతమంది ఉంటారో వాళ్ళకి బట్టి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 3016 కేసీఆర్ ఇస్తానని చెప్తే, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అరే ఏడికెళ్ళి ఉంది ఆ బడ్జెట్ లేనే లేదు, నిరుద్యోగునికి ఎట్లిస్తావా నువ్వు? 3016 రూపాయలు ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తావు అని చెప్పి మాట్లాడినోళ్ళు, బడ్జెట్ సరిపోదని చెప్పినోళ్ళు, కేసీఆర్ అప్పులు చేస్తాడని చెప్పినోళ్ళు, వీళ్ళే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడానికి, ఇంకా వీళ్ళను నిరుద్యోగులు తక్కువ మంది ఉండొచ్చు, ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామని చెప్తిరి. చూడండి బజార్లో ఒకసారి తమాషాలు చూడండి. చిన్న ఎగ్జాంపుల్స్ మీతో చెప్తా. 2500 రూపాయలు వీళ్ళు
ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు. మరి ఈడ 3016 రూపాయలేమో ఇయ్యలేరు, అప్పుల్లో ఉంది రాష్ట్రం, తేలేరని చెప్పి అధికారం కోసం వీడికి వచ్చేసరికి 2500 రూపాయలు మాత్రం వీళ్ళు ఇయ్యొచ్చట. ఈయనేమో చెప్పి ఇయ్యలే, చేతులు ఎత్తేసిండు ఇయ్యలేక. వీళ్ళేమో ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండు. అంటే చూడండి ఒకసారి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఈయన 10 లక్షలు పెట్టిండు దళిత బంధు. ఈయన 10 లక్షలు దళిత బంధు పెడితే, అరే ఒక విడత ఇయడానికే చాలా ఇబ్బందులు అయ్యి కిందకయ్యి మీదయ్యి ఆగమాగం పట్టిస్తా ఉంటే, ఇదే దళిత బంధు వల్ల మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోతా ఉంది, ఓన్లీ దళితుల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు కేసీఆర్ మరి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా 10 లక్షలకు ఒక్కనికే అయితే ఎన్ని వేల కోట్ల అప్పు కావాలి తెలంగాణ రాష్ట్రం, ఒక్కొక్క పర్ హెడ్ ఒక్క మనిషి మీద మరి ఎంత అప్పు ఉంటుంది, ఈ అప్పు ఎట్లా తీరుస్తారు అని చెప్పినటువంటి మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు తెలుసా? మళ్ళీ ఈ మేనిఫెస్టో వచ్చుడుతోటే 12 లక్షలు ఇస్తాం, ఆయన 10 కదా, నేను 12 లక్షల రూపాయలు ఇస్తా. చూడండి ఒకసారి, ఇవన్నీ చూడండి ఒకసారి ప్రజలారా, ఇవన్నీ మీరు చూస్తే ఎంత చిత్ర విచిత్రాలంటే, అప్పుడు చేస్తే మంచి, ఈయన ఉన్నప్పుడు చేస్తే మంచిది కాదు, వీళ్ళు చేస్తే ఒకటి వాళ్ళు చేస్తే ఒకటి, అమలు కాని హామీలు నోటికొచ్చింది చేసి మరిగా ప్రజల్ని అమాయకుల్ని చేసేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ పార్టీలు. మనం ఓట్లేయాలి, వీళ్ళు కుర్చీలలో కూర్చుంటారు, మన ఓట్లతోటే అధికారంలోకి వచ్చి మనల్ని డిమాండ్ చేసి మనల్ని పిచ్చోళ్ళని చేసి మనల్ని తప్పుదోవ పట్టించి తమాషాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఈ బీజేపీ అయితే మొత్తం కేంద్రం నుంచే వస్తుందని చెప్తారు వీళ్ళు, మొత్తం కేంద్రం నుంచే వస్తామని చెప్పి మొన్న కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇన్ని వేల కోట్లు పట్టుకొని వచ్చిన మనకి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు పట్టుకొని వచ్చిన ఏకంగా వీళ్ళు ఒక పసుపు బొట్టే చెప్పారు. కరీంనగర్లో నిజామాబాద్ పసుపు బోర్డు, నిజామాబాద్లో మీరు ఎంపీ సీట్ గెలిపియండి, మీరు ఎంపీ సీట్ గెలిపియండి, కాజాప్తా మేము ఇక్కడికెళ్ళి పసుపు బోర్డు పట్టుకొస్తామని చెప్పి ఊసేలేదు. ఇక అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పిండు వాళ్ళ సారు బడేబాయ్ మన నరేంద్ర మోడీ సార్. 15 లక్షలు వేస్తామని చెప్తే ఇంకా వాటికి దిక్కు లేకపాయ. అంటే ఇష్టానుసారంగా చెప్పాలి, ప్రజలను తప్పుదో పట్టాలి. అందుకే ప్రజలరా, ఈ రాజకీయ నాయకుల ముచ్చట్లన్నీ కూడా అవతల పార్టీ ఓటు చేసినప్పుడు సాధ్యం కాదని చెప్తారు, దానికంటే మించినటువంటి హామీ మళ్ళీ వీళ్ళే ఇస్తారు. కానీ గెలిచిన తర్వాత ఒక మాట, ఓడిన తర్వాత ఒక మాట. మేము అడుగుతా ఉన్నాం, మరి కేసీఆర్ని ఎందుకు ప్రజల్ని మోసం చేసినావు నువ్వు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దళితుని ఎందుకు ముఖ్యమంత్రిని చేయకపోతివి? కనీసం ఓ సంవత్సరం అని ఇవ్వకపోతివి? 5 ఏళ్ళు నువ్వు పరిపాలించిన ఒక టర్మ్కి ఓ సంవత్సరం పాటు అని పెట్టి సంతకాలు పెట్టి అయిపోయా. 3 ఎకరాల భూమి అని చెప్తే ఎంతమందికి ఇత్తివి సారు? ఇయ్యకపోతివి. నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3016 పెడితివి, ఇవన్నీ పెట్టి ఇవ్వకపోతే ఇక వీళ్ళు వచ్చి 2500 ఇస్తాం, 12 లక్షలు ఇస్తాం, ఈ అయ్యే ముచ్చట్లేనా? ఇక ఓట్ల కోసం కుర్చీలో కూర్చోవడం కోసం అధికార దాహంతో వీళ్ళు చూడడం, పసుపు బోర్డు తెస్తామని చెప్పి మొత్తం బాండ్ పేపర్ల మీద రాసియడం, జన్ధన్ ఖాతాలను 15 లక్షలు ఎత్తామని చెప్తాం. ఇవన్నీ మరి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు అంతా మనం ఏకతాటిపైకి రావాలి. ఏకతాటిపైకి వస్తేనే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది, అంతే తప్పితే లేకపోతే అసలు వీళ్ళు వినేటటువంటి ప్రసక్తే లేదు. వినరు వీళ్ళు. ఇంకా ఇంతకు మించి ఎక్కువ హామీలు ఇస్తారు కానీ ఎంత బడ్జెట్ ఉంది, ఏం బడ్జెట్ ఉంది, ఏది కూడా లేకుండా అన్ని పార్టీల నాయకులన్నీ కూడా తమాషాలు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ప్రజలను. అందుకే మీరంతా కూడా ఒకసారి ఏకతాటిపైకి రావాలి, ప్రశ్నించి బాజాప్తా ఎప్పుడైతే నిలదీస్తారో అప్పుడు వీళ్ళ తమాషాలు, వీళ్ళ రాజకీయాలన్నీ బంద్ చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్పుడు బడ్జెట్ ఎంత అయితే ఉందో, ఏ వర్గానికి ఎంత చేయగలుగుతాం, ఏ ప్రాంతానికి ఏం చేయగలుగుతాం అని చెప్పి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మనం ప్రశ్నించేంత వరకు, మనం మాట్లాడనంత వరకు, మనం ఎప్పుడైతే తలకాలు ఊపుకుంటూనే ఉంటామో అప్పుడు వీళ్ళ ఆటలు సాగిపోయి వీళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలంతా కూడా వీళ్ళ జిమ్మిక్కులు, లాజిక్లు ఏవేవైతేనో వీటన్నిటిని కూడా పసిగట్టాలని కూడా మీ అందరికీ ఈ వేదిక పిలిపివ్వడం జరుగుతూ ఉంది.